హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన్ కుమార్. ఈ సమాజంలో చాలామంది సక్సెస్ కాకపోవడానికి గల మేజర్ రీజన్ ఏంటి, వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనే విషయం గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఒక్కరికి ఉంటుంది, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, బాగా మంచి పొజిషన్లో ఉండాలనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండానే చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళ కెరీర్లో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్లో ఒక రెండు అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది చాలామంది చేసే మిస్టేక్ ఇదే. అంటే మనం చదివిన చదువుకి అలాగే మనం చూస్ చేసుకున్న గోల్కి సంబంధం లేని ప్రొఫెషన్లో చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. దీనికి అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జాబ్స్ చేస్తూ ఉంటారు. కానీ మనం రీజన్ చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇలా రీజన్ చెప్పుకుంటూ పోతే చివరికి మనకి అంటే మనం ఏదైతే గోల్ని చూస్ చేసుకుంటామో దానికి మనం అనేది ప్రతిరోజు దూరం అవుతూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలా ఎప్పుడైతే మీరు జాబ్ చేస్తారో, అంటే ఒకవేళ మీకే మనీ అవసరం ఉండి జాబ్ చేయాల్సి వస్తే మీరు ఏదైతే గోల్ని చూస్ చేసుకుంటారో ఆ గోల్కి సంబంధించిన ప్రొఫెషన్లోనే మీరు జాబ్స్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవైపు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, అదేవిధంగా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది నేను ఇచ్చే సజెషన్. ఇక సెకండ్ థింగ్, ఇది కూడా అంతే, చాలామంది చేసే మిస్టేక్లో ఇది కూడా ఒకటి. అదేంటంటే, ఈ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా, ఈ యూట్యూబ్లో మోటివేషన్ వీడియోస్ చూసి ప్రతిరోజు వాళ్ళ గోల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కో రోజు ఒక వీడియో చూసి ఆ విధంగా యూట్యూబర్ అవుదామను, ఇంకో రోజు ఇంకోటి చూసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదామను, ఇలా వేరియస్ గోల్స్ పెట్టుకుంటారు. అంటే మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఏది రాకుండా పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ మోటివేషన్ అనేది ఉంటుంది కదా, ఇది టెంపరీ మాత్రమే. మీరు ఎప్పుడైనా కానీ మీ కెరీర్ని డిసైడ్ చేసేది మీ యొక్క ఇంట్రెస్ట్స్ ఏంటి, అలాగే మీ యొక్క కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, ఇవే మీ కెరీర్ని డిసైడ్ చేస్తాయి. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఏం జాబ్ చేస్తున్నారు, అంటే నువ్వు చేస్తున్నది కరెక్టేనా, అది నీ మనసుకు నచ్చిందా, నువ్వు ఆశతో చేస్తున్నావా, లేదంటే నీ యొక్క ఇంట్రెస్ట్తో చేస్తున్నావా, లేదంటే నువ్వు దాని మీద ఆశపడి చేస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎప్పుడైతే ఏ దాని మీద అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఎంత కష్టం వచ్చినా నువ్వు దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటావు, ఆ కష్టాలను ఎదుర్కొంటావు. అలా కాదని నువ్వు ఎప్పుడైతే ఇలా మోటివేషన్ వీడియోస్ చూసి ఏది పడితే అది నేర్చుకుని దాంట్లో సక్సెస్ సాధిద్దామని పోతావు, ఒక 1 మంత్ 2 మంత్ ప్రయత్నిస్తావు, ఆ తర్వాత అయ్యో నా వల్ల కాదనేసి మళ్ళీ ఇంకో గోల్కి చేంజ్ అవుతూ ఉంటావు. ఇదే మనలో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఎప్పుడైనా కానీ మీరు ఏదైతే ఒక గోల్ని చూస్ చేసుకుంటారో దాని మీద కన్సిస్టెన్స్గా ఉండండి, అలాగే దాని మీద రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేయండి. ఏదో ఒక రోజు మీరైతే సక్సెస్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే మనం మన లైఫ్లో సక్సెస్ సాధించకపోవడానికి గల మేజర్ రీజన్ ఏంటనేది ఈ వీడియో ద్వారా ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.